Let's read Job chapter 1. ఇప్పుడు యోబు గ్రంథం మొదటి అధ్యాయం చదువుదాం. And there we read, one servant came to Job యోబు దగ్గరికి ఒక దాసుడు వచ్చి చెప్తున్నాడు and told him, verse 16, the fire of God from heaven burned up the sheep and the servants and consumed all of them. I will escape to tell you. 16వ వచనంలో దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసిన దాన్ని తెలియచేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. And then another servant came. తర్వాత ఇంకొక దాసుడు వచ్చాడు. And he says, verse 18, your sons and daughters were eating and drinking in the oldest brother's house. 18వ వచనంలో నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షపానం చేయుచుండగా a great wind came and struck the four corners of the house and it fell on the young people and they all died. 19వ వచనం గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. He lost all his property. తన ఆస్తి అంతా పోయింది. See, those days property was in cattle, sheep and cows and camels and all. ఆ దినాల్లో మనుషుల యొక్క ఆస్తిపాస్తులు ఏంటంటే వాళ్ళకున్నటువంటి పశు సంపద, వాళ్ళకున్న ఒంటెలు గాని, వాళ్ళకున్న పశువులు గాని, గొర్రెలు గాని, he lost everything. అన్ని పోయాయి. He was a very rich man. ఆయన చాలా ధనవంతుడు. He had thousands of sheep and camels and oxen. ఆయనకి వేల కొలది గొర్రెలు ఉండేవి, ఒంటెలు ఉండేవి, ఎద్దులు ఉండేవి. Everything was lost. అన్ని పోయాయి. And then same day he hears all his 10 children, all 10 die. అదే రోజు తనకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు ఒక్క రోజునే చనిపోయారు. Before going to see their dead bodies, వాళ్ళ యొక్క మృతదేహాలు చూడడానికి వెళ్ళిపోయే ముందు, before going there, అక్కడికి వెళ్లే ముందు what does he do? ఏం చేశాడు? Verse 20, 20వ వచనంలో he arose and tore his robe, shaved his head, and he fell to the ground and worshipped. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసినంటే ఆరాధన చేశాడు. And now see the words that come out of his mouth, then you will understand what worship is. ఇప్పుడు ఆ నోటి నుండి వస్తున్నటువంటి మాటలు మీరు గమనించండి, అప్పుడు ఆరాధన అంటే ఏంటో తెలుసుకుంటారు. Remember, this is the first man in the Bible worshiping God. దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి బైబిల్లో ఈయనే మొట్టమొదటి వ్యక్తి. And what is he saying? ఏమంటున్నాడు? When I came out of my mother's womb, I came with nothing, not even one dress on me. నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు దిగంబరినై వచ్చాను, ఒక్క జత దుస్తులు కూడా వేసుకోలేదు నేను. I did not have 1 rupee, I did not have one dress, I had nothing when I came out of my mother's womb. నా తల్లి గర్భం నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నా చేతిలో 1 రూపాయి కూడా లేదు, నేను వేసుకోవడానికి ఒక జత వస్త్రాలు కూడా లేవు. And one day when I'll die in the future, I cannot take any money with me, not even my clothes, I will bury as భవిష్యత్తులో ఒక రోజు నేను చనిపోతాను, ఆ చనిపోయే దినాన్ని కూడా నేనేమి డబ్బు తీసుకొని వెళ్ళలేను, వస్త్రాలు తీసుకువెళ్ళలేను, ఉన్న పాటనే అక్కడ సమాధి చేయబడతాను. In this period between my birth and my death, కనుక నా పుట్టుకకు నా మరణానికి మధ్యలో ఉండే కాలంలో God gave me 10 children. దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. He gave me thousands of animals, నాకు వేల కొలది పశువులను ఇచ్చాడు, houses and lands, and prospered my business. నాకు కావాల్సిన ఇళ్ళు ఇచ్చాడు, నాకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఇచ్చాడు, నా వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. That was not my ability. ఈ భూమి నాది కాదు ఇదంతా. So many people try and can't have children. అనేక మంది ప్రయత్నాలు చేస్తారు కానీ పిల్లల సంతతి వాళ్ళంతటి రాదు. 20 years they're married, no children. పెళ్ళయి 20 సంవత్సరాలైనా పిల్లలు లేకుండా ఉంటారు కొంతమంది. So Job says, that is not my cleverness that I got children. యోబు అంటున్నాడు, ఇదేదో నా తెలివితేటల వల్ల నాకు సంతతి వచ్చిందని కాదు, God gave me my children. దేవుడే నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు. And God can take them away. కనుక దేవుడు వాళ్ళని తీసుకుని పోగలడు. He took away. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు. So many people go into business and lose lakhs of rupees. చాలా మంది వ్యాపారంలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటారు. But Job says, I went into business and God prospered me with lakhs of rupees. యోబు అంటున్నాడు, నేను వ్యాపారం చేశాను, అది అభివృద్ధి అయితే లక్షలాది రూపాయలు నాకు వచ్చాయి. That is not my cleverness. అది నా తెలివిని బట్టి కాదు, God gave me. దేవుడిచ్చాడు. Now God has taken away my business. ఇప్పుడు దేవుడు నా వ్యాపారం తీసుకుపోయాడు. Now my bank account is 0. ఇప్పుడు నా బ్యాంకులో ఉన్నటువంటి డబ్బంతా 0. When I was born also my bank account was 0. నేను పుట్టినప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్ 0. God gave, God took away. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. What shall I say? ఏం చెప్పాలి ఇప్పుడు? I shall not complain. నేనేం ఫిర్యాదు చేయాలా? How can I complain? Because I did not make all this, God gave it to me. ఇవన్నీ నేను తెచ్చుకున్నవి కాదు, దేవుడే నాకు ఇచ్చాడు కనుక నేనేం ఫిర్యాదు చేస్తాను? I shall only bow down and worship God. నేను కేవలం నా తల వంచి దేవుడిని ఆరాధిస్తాను. He said, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ప్రభు స్తోత్రం.